మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు టిఫిన్ దోశలు. కానీ దోశల్లోకి పల్లీ చట్నీ చేద్దామంటే పల్లీలు ఇంట్లో నిండుకున్నాయండి. ఇక మా వారికి చెప్దామంటే పొద్దున్నే ఆ టైం కాడ చెప్తే ఎక్కడ అరుస్తారు అని దోశల్లోకి ఏదో ఒక చట్నీ చేసేద్దామని ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉన్నాయా అని చూస్తే ఒక సొర మొక్క, ఒకే ఒక టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయి. ఇక వాటితో చట్నీ చేశానండి. చట్నీ ఎలా చేశానంటే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర, అలాగే అర స్పూన్ నువ్వులు వేసి అవి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూత పెట్టేశాను. పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాత ఈ సొరకాయలు అలాగే టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేశాం కదా, ఇక సొర ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి సొర ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా ఆ సొర ముక్కల్లో వేసేసి మూత పెట్టేశాను. ఇక శుభ్రంగా కడిగిన రోట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు మెత్తగా మెదిగిన తర్వాత ఈ మగ్గిచ్చిన పచ్చిమిర్చి, సొర ముక్కలు, టమాటా ముక్కలు ఉన్నవి కదా అవి కూడా వేసి ఇలా పచ్చడి నూరుతున్నాను. మీకు చెప్పటం మర్చిపోయాను, సొర ముక్కలు, టమాటా ముక్కలు వేసినప్పుడే పచ్చడికి రుచికి సరిపడేంత కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసాను, చెప్పటం మర్చిపోయాను. ఇక పచ్చడి అయితే మెత్తగా మెదిగిందండి. ఈ పచ్చడిలో ఒక ఉల్లిపాయ వేసి ఇలా దంచుతున్నాను. పచ్చళ్ళకి దేనికైనా సరే ఉల్లి ముక్కలు కట్ చేసి వేసే కాడికి ఇలా పచ్చడి నూరేటప్పుడే ఉల్లిపాయ వేసి నూరామంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయింది.